గుడ్ మార్నింగ్. పాండు సార్, బేబీ మేడం అండ్ మై గ్రేట్ లీడర్ మల్లేష్ సార్‌కి వెరీ గుడ్ మార్నింగ్. అండ్ జూమ్‌లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క లీడర్‌కి కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జూమ్‌లో అవకాశం ఇచ్చిన అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భారతీరాజ్. మేము ఇక్కడ సుచిత్రాలో ఉంటాము. నాకు ఈ ప్లాట్‌ఫామ్ పరిచయం చేసింది మల్లేష్ సారు. నేను ఈరోజు ఇవ్వబోతున్న జూమ్ సెషన్ ఏంటి అంటే మన ప్రొడక్ట్‌లో హోమ్ కేర్ గురించి నేను చెప్పబోతున్నాను. హోమ్ కేర్‌లో మెయిన్ ఇంపార్టెంట్‌గా మన దగ్గర ఉన్న సోప్స్. అయితే మనకు బయట వాడుతున్న సోప్స్, మన సోప్స్‌కి డిఫరెంట్ ఏంటి? అసలు మన సోప్స్‌లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి? మన సోప్స్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అనేది నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ దానికన్నా ముందు అసలు మనం ఎలాంటి సోప్స్ యూజ్ చేయాలి? ఎలాంటి సోప్స్ యూజ్ చేస్తే మనకు స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మన స్కిన్ ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము అనేసి అది ముందు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయట యూజ్ చేసే సోప్స్ ఉంటాయి కదా! బయట మార్కెట్ బ్రాండ్స్. ఆ మైట బయట మార్కెట్‌లో దొరికే ఆహ్, సోప్స్‌లలో ఏంటి అంటే హార్ష్‌ఫుల్ కెమికల్స్ అండ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ అట్లాంటివి యూజ్ చేయడం వల్ల మనకేమైపోతుందంటే స్లోగా స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వడం గానీ, లేకుంటే స్కిన్‌లో ఇంటర్నల్ పార్ట్స్ గానీ మెల్లిమెల్లిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు మనం ఇక్కడ ఈ బాతింగ్‌కి యూజ్ చేసే సోప్స్ ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో వాళ్ళు టాయిలెట్ సోప్స్‌గా యూజ్ చేస్తారు. అట్లాంటి సోప్స్ మనం ఇక్కడ అవి అడ్వర్టైజ్‌మెంట్ చూడగానే మంచి మంచి బ్రాండ్స్ అనేసి మనం ఇక్కడ అవి స్కిన్‌కి అండ్ ఫేస్‌కి గూడా యూజ్ చేస్తాం. యాక్చువల్లీ మనం స్కిన్‌కి, ఫేస్‌కి చాలా డిఫరెంట్ ఉంటుంది. స్కిన్ మీద మన బాడీ మీదున్న స్కిన్ కన్నా ఫేస్ మీద ఉన్న స్కిన్ను మనకు 5 టైమ్స్ సెన్సిటివ్‌గా ఉంటుంది. సో, మనం అసలు ఫేస్‌కి సోప్స్ యూజ్ చేయకూడదు. కానీ అట్లాంటి హార్ష్‌ఫుల్ సోప్స్ గూడా మనం ఫేస్‌కి యూజ్ చేస్తాం. దానివల్ల మనకు మెల్లిమెల్లిగా స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సోప్స్ బయటయి కొనుక్కున్నప్పుడు దాంట్లో ఏమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి, అసలు ఎంత పర్సెంటేజ్ ఉంది, మనం ఎట్లాంటి సోప్స్ యూజ్ చేయాలి అని ఒకసారి చెక్ జేసుకోవాలి. కానీ మనం అట్లాంటిది ఏమీ చెక్ చేయకుండానే బయట దొరుకుతున్న సోప్స్ ఏది మంచిది అని గూడా చూడకుండా, ఏది ఎక్కువ అడ్వర్టైజ్‌మెంట్‌లో కనిపిస్తే అట్లాంటి సోప్స్ తెచ్చుకొని మనం యూజ్ చేసుకొని మన స్కిన్ అనేది పాడు చేసుకుంటుంది. అసలు నిజానికి మనకి సోప్స్‌లో 3 రకాల సోప్స్ ఉంటాయి మనకిందులో. అంటే ఎట్లాంటియంటే ఫస్ట్ వన్ వచ్చేసి గ్రేడ్ 1 సోప్స్. గ్రేడ్ 1 సోప్స్ అంటే ఇందులో మనం ఫస్ట్ సోప్స్‌లలో చూడాల్సింది టీఎఫ్ఎం పర్సెంటేజ్. అంటే గ్రేడ్ 1 సోప్స్ అంటే ఆ గ్రేడ్ 1 సోప్స్‌లో మనం 76 టీఎఫ్ఎం పర్సెంటేజ్ ఉంది అంటే అది గ్రేడ్ 1 సోప్. సెకండ్ వన్ వచ్చేసి గ్రేడ్ 2 సోప్. దాంట్లో టీఎఫ్ఎం పర్సెంటేజ్ 70% మాత్రమే ఉంటుంది. ఇంకోటి గ్రేడ్ 3 సోప్. దీంట్లో టీఎఫ్ఎం పర్సెంటేజ్ 60% ఉంటుంది. యాక్చువల్లీ మనము ఆహ్, ఇంగ్రీడియెంట్స్ గాని అసలు ఏమి గూడా చెక్ చేయం. దాంట్లో ఎక్కువగా బయట సోప్స్‌లలో ఆర్టిఫిషియల్ కలర్సే యూజ్ చేస్తారు. కెమికల్సే యూజ్ చేస్తారు. మెయిన్‌గా మనం యూజ్ చేసేటప్పుడు బయట సోప్ తీసుకున్నప్పుడు మనం అందులో చూడాల్సింది ఇది టీఎఫ్ఎం పర్సెంటేజ్. అంటే దీని టీఎఫ్ఎం పర్సెంటేజ్ ఎంతుంది? ఆహ్, ఇది గ్రేడ్ 1 సోపేనా అనేసి చూసి తీసుకొని యూజ్ చేయాలి. టీఎఫ్ఎం పర్సెంటేజ్ 76 అబోవ్ ఉన్నది లేదా 76 ఉన్నది మాత్రమే యూజ్ చేయాలి. అట్లాంటియయితేనే మన స్కిన్‌కి గ్రేడ్ 1 సోప్స్ మాత్రమే స్కిన్‌ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇకనైనా కొంచెం సోప్స్ యూజ్ చేసే ముందు ఆలోచించుకోండి. చాలా మంది మన సోప్స్ యూజ్ చేస్తే నల్లగవుతురనేసి మన సోప్స్ యూజ్ చేయడం మానేస్తారు. కానీ నల్లగవ్వడం గాదు, స్కిన్ ప్రొటెక్ట్ చేస్తాయి మన సోప్స్. కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి ఈ విషయంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరున్న సోప్స్‌లో అష్యూర్ నీమ్ సోప్ గురించి చెప్తాను నేను. అష్యూర్ నీమ్ సోప్ మనందరికీ తెలుసు. అష్యూర్ అంటేనే నమ్మకం. చాలా మందికి ఇంకా ఈ బ్రాండ్స్ గురించి తెలీదు. అష్యూర్ అనే పేరులో ఏంటి అంటే, ఈ బ్రాండ్ సార్ ఎందుకు సెలెక్ట్ చేసుకుండంటే,
అష్యూర్ అంటే నమ్మకం. నమ్మకం ఇచ్చేది, నమ్మకం గల్లది కాబట్టే ఈ అష్యూర్ బ్రాండ్‌ని సార్ సెలెక్ట్ చేసుకున్నారు. సో, దాంట్లో అష్యూర్‌లోని ఫస్ట్ నీమ్ సోప్. మన దగ్గర మన సోప్స్‌లలో ఏంటి ఉంటాయంటే నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేయబడిన సోప్స్ మనయి. ఈ నీమ్ సోప్‌లో, ఈ అష్యూర్ నీమ్ సోప్‌లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయంటే, మన ఈ అష్యూర్ నీమ్ సోప్ అనేది తులసి, పుదీనా, వేపాకుతో తయారు చేయబడింది. అంటే ఇవన్నీ గూడా నేచురల్ ఇంగ్రీడియెంట్స్. సో, మనకు వీటితో మంచి బెనిఫిట్సే ఉంటాయి. ఎందుకు అంటే వేపాకు ఒంటికి గాని, బాడీకి మనకు ఆహ్, లోపల తీసుకున్న రోజొక వేపాకు తిన్నా బాడీకి చాలా మంచిది. మనందరికీ తెలుసు. కాకపోతే వేపాకు చేదుగా ఉంటది కాబట్టి మనం తినలేదు. ఒంటికి మంచిదైనప్పటికీ మనం తినలేము. కానీ వేపాకు ఒంటికి చాలా మంచిది. దీని నుంచి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, మనకు చిన్న పిల్లలకు గాని, పెద్దోళ్ళకి గాని బాడీ పైన మనకు అమ్మవార్లొస్తారు గదా! చికెన్ పాక్స్ అట్లాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా మనకు వేపాకే యూజ్ చేస్తారు. వేపాకు దంపేసి దాన్ని స్కిన్‌కి రుద్ది స్నానం జేయిస్తారు. ఎందుకంటే అది యాంటీబయాటిక్. మనకు స్కిన్ పైన ఎట్లాంటి బాక్టీరియా ఇన్ఫెక్షన్స్‌కొచ్చే చిన్న చిన్న బాక్టీరియాను గూడా ఇది రిమూవ్ జేసి యాంటీబయాటిక్‌గా యూజ్ అవుతుంది ఈ వేపాకు. ఈ వేపాకు ఏం చేస్తుంది అంటే, మన శరీరంలో ఉండే ఆహ్, చిన్న చిన్న మనం బయట పొల్యూషన్‌లో గాని, బయట దుమ్ము, ధూళికి గాని తిరుగుతాం. అట్లాంటప్పుడు మన స్కిన్ పైన ఆ ధూళిలో ఉండే చిన్న చిన్న కంటికి కనిపించని బాక్టీరియా మన స్కిన్ మీద ఫార్మ్ అవుతది. అట్లాంటి చిన్న చిన్న బాక్టీరియాను, బాడీలో ఉన్న మలినాలను పూర్తిగా క్లీన్ చేస్తుంది ఈ వేపాకు. నేచురల్‌గా క్లీన్ చేస్తుంది. సో, ఇంకా మన బాడీ పైన ఉండే మచ్చలు గాని, ఫేస్ పైన ఉండే మచ్చలు గాని, ఇది పూర్తిగా నయం చేస్తుంది. కొంతమందికి బాడీ పైన ప్రోటీన్స్ లోపం గాని, విటమిన్స్ లోపం గాని, కొంతమందికి వైట్ మచ్చలు గాని, కొంతమందికి చిన్న చిన్నగా నల్లగా నల్ల నల్ల మచ్చలు గాని ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో, అట్లాంటి చిన్న చిన్న నల్ల మచ్చలు గాని, తెల్ల మచ్చలు గాని మన ఈ నీమ్ సోప్ యూజ్ చేస్తే అవి నయమైపోతాయి. ఇంకా ఏంటి అంటే బాడీ పైన కొంతమందికి చిన్న చిన్న అలెర్జీస్ అంటే కొంతమందికి ఏమైపోతదంటే ఆహ్, చిన్నగా అలెర్జీ టైప్ వచ్చి అది దురదొచ్చేసి అది ఆ దురద గోకుతుంటే చిన్నగా స్కిన్ అనేది ఎర్రగా అయిపోవడం గాని, లేకుంటే చిన్న చిన్నగా పింపుల్స్‌కి రావడం గాని, లేకుంటే అక్కడికి స్కిన్ డ్యామేజ్ అవ్వడం గాని, అట్లాంటి చిన్న చిన్న స్కిన్ అలెర్జీస్ ఏమైనా ఉన్నా గూడా మన నీమ్ సోపు నయం జేస్తుంది. వేపాకుతో ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. మనకు ఇట్లాంటి ఇంకేం చేస్తదంటే మన స్కిన్‌ని గూడా చాలా బ్రైట్‌గా జేస్తది వేపాకు. మన మన స్కిన్ గాదు ఫేస్‌కి గూడా మనకు చాలా మంచిది. ఆహ్, చాలా మంది నేచురల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసేవాళ్ళు వేపాకు, పసుపు దంచుకొని ఫేస్‌కి అప్లై చేసుకుంటారు. ఎందుకంటే వేపాకు మంచి గ్లోనిస్తది. ఫేస్‌ని బ్రైట్‌గా తయారు చేస్తది. కాబట్టి చాలామంది డైరెక్ట్‌గా యూజ్ చేస్తారు. సో, మన వేపాకుతోని ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది యాంటీబయోటిక్ అని గూడా అంటారు వేపాకుని. ఎందుకు అంటే మన స్కిన్ పైన ఎట్లాంటి మలినాలున్నా క్లీన్ చేస్తది కాబట్టి యాంటీబయోటిక్‌గా గూడా యూజ్ చేస్తది. ఈ వేపాకు బెనిఫిట్స్ ఇవి. ఇంకోటేంటి అంటే తులసి. తులసి గూడా నేచురల్ ఇంగ్రీడియెంట్ మనందరికీ తెలుసు. తులసిని కూడా తినొచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఒంటికి. సో, ఈ తులసిని ఏమంటారంటే నేచురల్ ఏజెంట్. అంటే నేచురల్ ఏజెంట్ లాగా మన కు యూజ్ అవుతుందన్నమాట ఈ తులసి. మనకు తులసితో వచ్చే ఆరోగ్య బెనిఫిట్స్ గూడా చాలా మందికి తెలుసు. అండ్ స్కిన్‌కి గూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి తులసితో. ఈ తులసి ఏం చేస్తుందంటే సంరక్షణ ఇస్తుంది. చర్మానికి సంరక్షణగా ఉంటుంది. అందుకే దీన్ని దివ్య ఔషధము అని గూడా పిలుస్తారు తులసిని. మనందరికీ తెలుసు ఇది ఎట్లాంటి బెనిఫిట్సో. సో, దాన్ని అందుకే దివ్య ఔషధంగా పిలుస్తారు. ఈ తులసిని సర్వరోగ నివారణి అని గూడా అంటారు. అందరికీ తెలుసు ఆల్‌మోస్ట్ దీనికి. సో, ఈ తులసి వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు గాని చాలా మందికి తెలుసు. ఈ తులసి ఏం చేస్తుందంటే స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేస్తుంది.
ఇంకా మన ఫేస్ పైన ఉన్న మచ్చలు గాని, ఇంకా ఎప్పటినుండో మన స్కిన్ పైన డార్క్ స్పాట్స్ గాని, ఇంకా బ్లాక్ స్పాట్స్ గాని, అట్లాంటివి గూడా ఈ తులసి అనేది మనకు తొలగిస్తుంది. అండ్ స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవి తులసి నుంచొచ్చే బెనిఫిట్స్. ఇంకోటి పుదీనా. ఇది నేచురల్ ఇంగ్రీడియనే. ఇది పుదీనా అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది. దీని బెనిఫిట్స్ ఏంటంటే స్కిన్‌ని డ్రై అవ్వకుండా అండ్ తేమని తేమగా ఉండేట్టు చేస్తుంది. అండ్ మన ఫేస్‌ని డల్‌నెస్ లేకుండా చేస్తుంది ఈ పుదీనా. ఈ పుదీనా నేచురల్ రిపెంట్ వల్ల ఇందులో ఇంప్లిమెంటరీ గుణాలు ఉండడం వల్ల ఇది చర్మానికి చాలా మంచి మేలు చేస్తుందన్నమాట. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ బెనిఫిట్స్‌ని అందిస్తుంది ఈ తులసి. అంతేగాకుండా చాలా మందికి అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్‌కి గురవుతారు. దానివల్ల ఏమైతదంటే ఇరిటేషన్ ఉంటుంది. అలాంటప్పుడు పుదీనా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఇంప్లిమెంటరీ లక్షణాలు ఇరిటేషన్‌ని తగ్గిస్తాయి. తగ్గించడం వల్ల మనకు అట్లాంటి స్కిన్ ఎలర్జీస్ గాని రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేగాకుండా ఈ పుదీనా మన స్కిన్ అనేది స్మూత్‌గా చేస్తుంది. ఇది నీమ్ సోప్ నుంచి వచ్చే బెనిఫిట్స్. ఇవి ఈ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ మనకిచ్చే బెనిఫిట్స్. నీమ్ సోప్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఇవి. ఓకేనా? ఇంకోటేంటంటే మన దగ్గర ఉన్న అష్యూర్ కాంప్లెక్సిన్ బార్. నేను 3 రకాల సోప్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఫస్ట్ అష్యూర్ నీమ్ అండ్ ఇప్పుడు అష్యూర్ కాంప్లెక్షన్ బార్. ఇది నేచురల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. దీనిలో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే కుంకుమ పువ్వు. ఇది నేచురల్. మన కుంకుమ పువ్వు బెనిఫిట్స్ అందరికీ తెలుసు. ప్రెగ్నెన్సీ లేడీస్‌కి చాలా మంది కుంకుమ పువ్వు ఇస్తారు. ఎందుకు అంటే కుంకుమ పువ్వు కడుపులో ఉన్న బిడ్డకి మలినాలను తీసేసి చాలా బిడ్డ తెల్లగా పుడతారు అనేసి పాలల్లో కలిపి కుంకుమ పువ్వు ఇస్తారు. చాలా మంది నేచురల్‌గా కాశ్మీర్ కుంకుమ పువ్వు గూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే దాని నుంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కుంకుమ పువ్వుని యూజ్ చేస్తారు. ఈ సోప్‌లో ఉండేది నేచురల్ కుంకుమ పువ్వు అండ్ యూనిక్ బ్లెండ్స్ కేసర్ అండ్ ఆలివ్ ఆయిల్, హనీ ఇవన్నీ గూడా నేచురల్ ఇంగ్రీడియెంట్సే. సో, మనకు ఇది సీజనల్ సోప్. అంటే సీజనల్ అంటే నేచురల్‌గా గూడా యూజ్ జేయొచ్చు. కానీ వింటర్ సీజన్‌లో ఈ సోప్ యూజ్ చేస్తే మనకేంటంటే ఈ సోపు బాడీని డ్రై అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి వింటర్ సీజన్‌లో స్కిన్ అనేది కొంచెం ఆహ్, డ్రై అయిపోతూ ఉంటుంది గదా! పొడి పొడిగా అయిపోతుంది. సో, ఆ సీజన్‌లో ఈ సోప్ యూజ్ చేస్తే ఏంటి అంటే దీనిలో ఉండే గ్లిజరిన్ స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేసి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఎక్కువగా మనము ఆహ్, స్కిన్ను డ్రై అవుతది అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు బాగా యూజ్ అవుతుంది అలాంటి వాళ్ళకి. అండ్ ఇంకా వింటర్ సీజన్‌లో ఎక్కువగా ఈ డ్రై నుంచి ఇబ్బంది పడే వాళ్ళకి గూడా ఇది మంచి మాయిశ్చరైజ్ చేసి స్కిన్‌ని డ్రై అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దీనిలో ఉండే ఈ కుంకుమ పువ్వు బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ కుంకుమ పువ్వు గరుకుగా ఉన్న చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అండ్ రోజంతా తాజాగా అండ్ శుభ్రంగా పరిమళభరితంగా ఉండేట్టు చేస్తుంది ఈ కుంకుమ పువ్వు. అండ్ చర్మం యొక్క గ్లోని గూడా పెంచుతుంది. అంటే స్కిన్‌ని గ్లోగా చేసి నేచురల్ వైట్‌ని అందిస్తుంది. అంటే నేచురల్ బ్యూటీని అందిస్తుందన్నమాట. స్కిన్‌ని ఎక్కువగా మెరిసేలా కాంతివంతంగా తయారు చేస్తుంది ఈ కుంకుమ పువ్వు. సో, ఇంకోటేంటి అంటే తేనె. మన దీంట్లో ఉండే తేనె. ఈ తేనె బెనిఫిట్స్ ఏంటంటే మనకు మొటిమలు ఎక్కువగా చాలా మంది ఆయిల్ స్కిన్ వాళ్ళు పింపుల్స్‌తో సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల దాంతో పాటు మనకు ఆహ్, మొటిమలకు కారకమయ్యే బాక్టీరియా అనేది గూడా ఉంటుంది. సో, దానివల్ల ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో, ఈ తేనె అనేది ఏం చేస్తుందంటే ఆ పింపుల్స్‌కి కారకమయ్యే బాక్టీరియాను చంపేస్తుంది. మొటిమలు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా మంది డైరెక్ట్‌గా గూడా హనీ అనేది ఫేస్‌కి అప్లై చేసుకుంటారు.
సో, దాని బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళు. సో, అందుకే ఈ ఈ పింపుల్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా మన స్కిన్ పైన ఉండే లేదంటే మన ఫేస్ పైన ఉండే పాత మచ్చలను పోగొడుతుంది. ఈ హనీ బెనిఫిట్స్ అన్నట్టు. ఇంకోటేంటి అంటే ఆలివ్ ఆయిల్. ఇది పర్ఫెక్ట్ మాయిశ్చరైజర్ అన్నమాట. ఇది పర్ఫెక్ట్ మాయిశ్చరైజ్ చేస్తుంది స్కిన్‌ని. ఇంకా ఎక్కువ సమయం వరకు స్కిన్‌ని తేమగా ఉంచుతుంది. కొంతమంది ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా గూడా కాసేపటికి హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ తర్వాత స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. డ్రై స్కిన్ వాళ్ళకు, మెన్స్ డ్రై స్కిన్ వాళ్ళకు ఇది ఎక్కువ సేపు స్కిన్‌ని మాయిశ్చరైజ్‌గా అంటే తేమగా ఉంచుతుంది. ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా గూడా యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా డ్రై స్కిన్ వాళ్ళు. ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకు ఊరికే స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కాబట్టి, ఇది ఎక్కువ సేపు స్కిన్‌ని తేమగా ఉంచుతుంది కాబట్టి, డ్రై స్కిన్ వాళ్ళు ఇంకా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి గూడా మంచి సంరక్షణనిస్తుంది. ఈ ఆలివ్ ఆయిల్. అండ్ ఇది ఇంకేంటంటే మేకప్ రిమూవ్‌గా గూడా పనిచేస్తుంది. కొంతమంది ఎక్కువగా మేకప్ అంటే కాస్మెటిక్స్ యూజ్ చేస్తుంటారు గదా! ఆ కాస్మెటిక్స్ అనేవి ఫేస్ పైన ఎక్కువగా సేపు ఉండడం వల్ల మనకేంటంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది. చికాకుగా ఉంటుంది. సో, ఆ మేకప్‌ని ఇది స్మూత్‌గా అండ్ సమర్థవంతంగా రిమూవ్ చేస్తుంది. అంటే ఇది మంచి మేకప్ రిమూవర్‌గా గూడా యూజ్ అవుతుందన్నమాట. అండ్ స్కిన్‌ని స్మూత్‌గా, గరుకుగా అవ్వకుండా మనకెక్కువ మేకప్ కాస్మెటిక్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది మనకు గరుకుగా అనిపిస్తది. అంటే ఆ మేకప్ రిమూవ్ చేసిన తర్వాత. ఆ మేకప్‌ను సమర్థవంతంగా రిమూవ్ చేసి మనకిది స్కిన్ స్మూత్‌గా అయ్యేట్టు మనకు ప్రొటెక్ట్ చేస్తదన్నమాట ఈ ఆలివ్ ఆయిల్. అంటే ఈ అష్యూర్ కాంప్లెక్షన్ బార్‌లో ఉండే ఈ ఇంగ్రీడియెంట్స్ వాటి బెనిఫిట్స్ అన్నమాట. మనం నేచురల్ స్కిన్ వాళ్ళు గానీ, డ్రై స్కిన్ వాళ్ళు గానీ ఎవ్వరైనా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే అష్యూర్ కిమి క్లెన్సింగ్ బార్. మన దగ్గరున్న సోప్‌లో ఇది ఒకటి. ఇదేందంటే నార్మల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. దీనిలో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే ఇందులో షియా బటర్ అండ్ అలోవెరా, కౌ ఘీ ఇవి కూడా నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఈ షియా బటర్ ఏం చేస్తుందంటే స్కిన్‌ని టైట్‌గా చేస్తుంది. అంటే మనకు ఎక్కువగా కాస్మెటిక్ యూజ్ చేయడం వల్ల గానీ, లేదా ఏంటంటే ఎక్కువగా మనం ఏం చేస్తామంటే స్కిన్‌ని సోప్ బెట్టి గట్టిగా రుద్దుతా ఉంటాం. అలాంటి టైంలో స్కిన్ అనేది లూజ్ అయిపోతే మనకు తొందరగా రింకిల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో, అట్లాంటి రింకిల్స్ రాకుండా ఈ షియా బటర్ ఏం చేస్తుందంటే స్కిన్‌ని టైట్‌గా చేస్తుంది. స్కిన్‌ని టైట్‌గా చేస్తుంది. ఇంకా స్కిన్‌కి మంచి కలర్ రావడానికి యూజ్ అవుతుంది. ఇంకా పింపుల్స్ ఉంటాయి గదా! వాటి తాలూకా మచ్చల్ని గూడా తగ్గిస్తుంది ఈ షియా బటర్. ఇంకోటేంటంటే అలోవెరా. ఈ అలోవెరా బెనిఫిట్స్ అందరికి చాలా మందికి తెలుసు. అండ్ ఈ అలోవెరాని డైరెక్ట్ ఫేస్ పైన అప్లై చేసుకునే వాళ్ళు గూడా ఉన్నారు. సో, ఈ అలోవెరా బెనిఫిట్స్ ఏంటంటే ఇది మనకు కావాల్సినంత తేమనందిస్తుంది స్కిన్‌కి. ఇంకా స్కిన్‌ని బాగా మాయిశ్చరైజ్‌గా ఉంచుతుంది. స్కిన్‌ని డ్రై అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మంచి బ్రైట్‌ని అందిస్తుంది. ఈ మన అలోవెరా ఇంకా పింపుల్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. పింపుల్స్ తాలూకా మచ్చల్ని రిమూవ్ చేస్తుంది. ఈ అలోవెరా ఎప్పుడు గాని ఫేస్‌కి మాయిశ్చరైజర్‌గా యూజ్ అవుతుంది. బాడీకి గాని మాయిశ్చరైజ్‌గా యూజ్ అవుతుంది. ఇంకోటేంటంటే కౌ ఘీ. ఈ కౌ ఘీ వచ్చేసరికి స్కిన్‌కి పొడిగా ఉండకుండా స్మూత్‌గా ఉండేట్టు మనకు ప్రొటెక్ట్ చేస్తుంది ఈ కౌ ఘీ. సో, ఈ క్రిమీ క్లెన్సింగ్ బార్ బెనిఫిట్స్ అందులో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఇవి. ఇంకోటేంటి అంటే మన దగ్గరున్న ఈ హోమ్ కేర్ ప్రొడక్ట్‌లో హెయిర్ ఆయిల్, అష్యూర్ హెయిర్ ఆయిల్. చాలా మంది స్టార్టింగ్ స్టేజ్‌లో మన హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తే హెయిర్ లాస్ అవుతుంది అనేసి మన హెయిర్ ఆయిల్‌ని వాడడం మానేస్తున్నారు. కానీ దీనిలో ఇంగ్రీడియెంట్స్ ఏంటి? దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకుంటే ఈ సో యు ఈ ఆయిల్ అనేది మీరు ఆపేయరు. స్టార్టింగ్ స్టేజ్‌లో కొంతమందికి ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది అంటే
మనకిప్పుడు బయట ఇన్ని రోజులు ఎక్కువగా బయట కెమికల్‌తో కూడిన షాంపూస్ గానీ, ఆయిల్స్ గానీ యూజ్ చేసినాం. సో, ఆ కెమికల్స్ అనేవి గానీ మన స్కల్‌లో అండ్ మన హెయిర్స్‌లో ఇంకా ఉండిపోవడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే మెల్లిమెల్లిగా మన స్కల్‌లో ఉన్న ఆ కెమికల్స్‌ను హార్మ్‌ఫుల్ కెమికల్‌ను మెల్లిమెల్లిగా రిమూవ్ చేస్తున్న టైంలో, ఆ కుదుళ్ళ నుంచి రిమూవ్ చేస్తున్న టైంలో కొంతమందికి కొంచెం హెయిర్ లాస్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజ్‌లో కొంతమందికి అవుతుంది. అందరికీ అవ్వట్లేదు మళ్ళీ. సో, అట్లాంటి టైంలో ఇది మన స్కల్‌కి పట్టాలి. అంటే మన బాడీకి సూట్ అవ్వాలి. ఆ కెమికల్స్ అన్నీ రిమూవ్ చేసి ఇది మన స్కల్‌కి పట్టాలి. దీని బెనిఫిట్స్ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో, అలాంటి టైంలో మన వాళ్ళేం చేస్తున్నారంటే, ఈ ఆయిల్ వల్లనే నాకు హెయిర్ లాస్ అవుతుంది. నాకున్న ఈ కొద్ది జుట్టు గూడా ఊడిపోతుంది అనేసి ఒక నెల, 15 రోజులు గూడా వాడకుండా మన ఆహ్, మన హెయిర్ ఆయిల్ అనేది ఆపేస్తుర్రు. దయచేసి అలాంటి పని చేయకండి. ఇదేం చేస్తదంటే మన స్కల్‌లో ఉన్న హార్మ్‌ఫుల్ కెమికల్‌ని స్టార్టింగ్ స్టేజ్ నుంచి మొత్తం రిమూవ్ చేస్తుంది. ఇది మన బాడీకి పట్టడానికి కొంచెం టైం పడుతుంది. కొంతమందికి మాత్రమే హెయిర్ లాస్ అవుతుంది. దయచేసి స్టార్టింగ్ స్టేజ్‌లో మానేయకండి. ఇది ఎక్కువ రోజులు యూజ్ చేస్తే మెల్లిమెల్లిగా మన బాడీకి మన స్కిన్‌కి ఇది మ్యాచ్ అయ్యి హెయిర్ లాస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ హెయిర్ ఆయిల్‌లో బెనిఫిట్స్ మెయిన్‌గా ఈ హెయిర్ ఆయిల్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఎక్కువగా స్ట్రెస్ నుంచి అంటే బయట జాబ్స్‌లో గాని, డ్యూటీల్లో గాని, ఇంకా ఏదైనా ఆహ్, మన పర్సనల్‌గా ఉండే ఏంటంటే పర్సనల్‌గా మనం చేసుకుంటాం కదా! బిజినెస్ వాటి వల్ల గాని, మన బయట పొల్యూషన్ వల్ల గాని ఎక్కువగా గురవుతుంటాం మనం. అండ్ ఇంకోటి మైగ్రేన్ హెడేక్. మెయిన్‌గా మైగ్రేన్ హెడేక్ వాళ్ళకి మాత్రం ఇది మంచి ఆహ్, బెనిఫిట్స్‌నిస్తుంది. మైగ్రేన్ హెడేక్‌ని చాలా బాగా తగ్గిస్తుంది. అండ్ స్ట్రెస్‌ని తగ్గిస్తుంది మెయిన్‌గా ఈ ఆయిల్ బెనిఫిట్స్. ఆహ్, మంచి ఈ మైగ్రేన్ హెడేక్ వాళ్ళకు మంచి రిజల్ట్ ఉంటుంది ఈ ఆయిల్ వల్ల. ఇంకా స్ట్రెస్‌ని దూరం గూడా చేస్తుంది. ఈ ఆయిల్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే టీ ట్రీస్, టీ ట్రీస్ అండ్ అర్నికా. అర్నికా ట్రీస్ నుంచి తయారు చేసింది ఈ మన హెయిర్ ఆయిలు. ఇంకా ఇదేంటి అంటే, ఈ హెయిర్ ఆయిల్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్టు కుదుళ్ళని గట్టిపరుస్తుంది. అంటే మన కుదుళ్ళను గట్టిగా చేస్తుంది. అండ్ జుట్టుని నల్లబరుస్తుంది. ఇంకా డాండ్రఫ్ నుంచి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని షాంపూస్ యూజ్ చేసినా గాని డాండ్రఫ్ నుంచి గాని మనకు సొల్యూషన్ అనేది దొరకదు. అట్లాంటి డాండ్రఫ్‌ని తగ్గిస్తుంది. ఇంకా స్కల్ పైన ఉన్న చిన్న చిన్న హోల్స్ ఉంటాయి గదా! ఆ హోల్స్ వైండింగ్ జేసి ఈ హెయిర్ ఆయిల్ అనేది చక్కగా లోపల వరకి పోతుంది. కాబట్టి డాండ్రఫ్ రాకుండా కుదుళ్ళు గట్టిపడతాయి. ఇంకా జుట్టుకు జీవం పీలుస్తుంది మన హెయిర్ ఆయిలు. దీనిలో ఉండే ఈ ఇంగ్రీడియెంట్స్ బెనిఫిట్స్ దీంట్లో మనకు ఈ ఆయిల్ ఏంటంటే సేమ్ వాటర్ లాగే ఉంటుంది. అసలు జిడ్డు జిడ్డు అనగా ఉండదు. మనం అప్లై చేసుకున్నా మనకసలు జిడ్డనేది కనిపించదు. ఎందుకు అంటే దీంట్లో కొబ్బరి నూనె అనేది కలవదు. ఓన్లీ టీ ట్రీస్ దీంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ అండ్ అర్నికా ట్రీస్. ఇగో వీటితో దీంతో ఈ 2 ఇంగ్రీడియెంట్స్‌తో కలిపి చేసిన ఆయిలు. సో, దీంట్లో జిడ్డు అనేది కనబడదు. ఇది సేమ్ వాటర్ లాగే ఉంటుంది మన హెయిర్ ఆయిల్. అసలు జిడ్డనేది కనపడకుండా సేమ్ వాటర్ లాగానే ఎట్లాంటి కలర్స్ లేకుండా ఉంటుంది మన ఈ హెయిర్ ఆయిలు. ఇది అర్నికా మొక్కలు. ఇవి ఎక్కువగా కొండ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. ఇవి కొండ ప్రాంతాల్లో పెరుగుతాయి. వీటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎక్కువగా వీటిని అర్నికా ట్రీస్‌ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఎందుకు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు అంటే ఇది ఎక్కువగా నొప్పులతో బాధపడే వాళ్ళకు నొప్పులను తగ్గించడానికి, ఇంకా స్ట్రెస్‌ని తగ్గించడానికి మంచి బెనిఫిట్స్‌నిస్తుంది కాబట్టి, ఈ హోమియోపతిలో దీన్ని బాగా యూజ్ చేస్తారు.
ఇంకో విషయం ఏంటి అంటే, కొండ ప్రాంతాల్లోకి మేకలు మేయడానికి ఎళ్తాయి గదా! అలాంటి మేకలకి ఎక్కడైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు, అవి ఈ ఎర్నికా ట్రీస్‌ని తింటే గాని, వాటిగానే ఆ దెబ్బలనేవి నయమైపోతాయి. అంటే వాటిలో అంత పవర్‌ఫుల్ ఉంది చూడండి. మనందరికీ తెలుసు. హోమియోపతితో ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే అట్లాంటి హోమియోపతిలో ఇది మంచి బెనిఫిట్స్‌ని అందిస్తది. చాలా పవర్‌ఫుల్ ఎర్నికా ట్రీ అనేది చాలా పవర్‌ఫుల్ కాబట్టి అట్లాంటి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న దెబ్బల్ని గూడా దానికవే నయమైపోతాయి. సో, ఈ అర్నికా మెయిన్‌గా డాండ్రఫ్‌ని నివారిస్తుంది. అండ్ జుట్టు సంరక్షణలో అండ్ స్కల్‌ని రక్షించడానికి, ఇంకా జుట్టుని ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ సిస్టమ్ ఉండడం వల్ల మన జుట్టు కుదుల్లో ఉండే ఇది ఎక్కువగా కుదుళ్ళ లోపలి వరకే ఎళ్తుంది. లోపలి వరకు ఎందుకంటే జిడ్డుదనం లేదు. అది కాబట్టి ఇది లోపల కుదుళ్ళ వరకు ఎళ్లి ఈ మన జుట్టుకు చాలా మందికేంటంటే ఎక్కువగా స్కల్ పైన ఇట్లా దురదగా అంటే డాండ్రఫ్ అనేది ఫార్మ్ అవ్వడం వల్ల దురద వస్తుంది. సో, ఆ స్కల్ లోపలి వరకి ఎళ్లి ఆ దురదని తగ్గించి మనకి హెయిర్‌లో ఈ దురదకు కారకమయ్యే బాక్టీరియా లేకుండా చేస్తుంది. ఇంకా జుట్టుకు మాయిశ్చరైజ్ చేస్తుంది. దీనివల్ల మన జుట్టు లేదా స్కల్‌కి మంచి చల్లదనాన్ని ఇచ్చి 3 రెట్లు ఫాస్ట్‌గా మన జుట్టు పెరగడానికి యూజ్ అవుతుంది. ఇది మెల్లిమెల్లిగా మర్దన చేసుకోవాలి హెయిర్ ఆయిలు. లోపలి వరకే ఎళ్తుంది. మన కుదుళ్ళ వరకి డీప్‌గా ఎళ్తుంది. అట్లాంటప్పుడు ఏమైపోతుందంటే, మనకు అక్కడ ఉండే డాండ్రఫ్‌ని మెల్లిమెల్లిగా నివారిస్తుంది. అండ్ స్కల్ లోపల వరకెళ్తుంది కాబట్టి మనకు లోపల చల్లదనాన్ని అందిస్తుంది. మన స్కల్‌కి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. మనం ఎక్కువగా బయట తిరుగుతాం గదా! ఆ బయట తిరగడం వల్ల వచ్చే ఆ పొల్యూషన్ నుంచి, ఆ డస్ట్ నుంచి డస్ట్ వల్ల గాని మనకేమైపోతుందంటే మన జుట్టు చిరాగ్గా అనిపిస్తది. ఎక్కువగా పొల్యూషన్‌లో తిరిగినప్పుడు ఆ డస్ట్ అనేది, ఆ పొల్యూషన్ అనేది మన జుట్టు పైన ఫార్మ్ అవ్వడం వల్ల మనకు చిరాగ్గా గాను, అంత దురదగాను ఉంటుంది. అప్పుడు మనం ఏమైపోతుందంటే ఎక్కువగా తలను రుద్దడము, గోకడము అట్లాంటివి చేస్తాం. అలాంటప్పుడు మనకేం చేస్తుందంటే పాలీసెల్స్‌ని ఓపెన్ చేసి, ఆ పాలీసెల్స్‌లోకి ఆయిల్ అనేది డీప్‌గా వెళ్ళి, మన జుట్టును పొల్యూషన్ నుండి పాడవకుండా కాపాడుతుంది. జుట్టు పాడవకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఎర్నికా ట్రీ మెయిన్ ఏంటంటే జుట్టుకు జీవాన్ని అందిస్తుంది. కుదుళ్ళను గట్టిపరుస్తుంది. అండ్ ఆహ్, మన స్కర్ల్‌కి మంచి చల్లదనాన్ని అందించి, బయట పొల్యూషన్ నుంచి, డస్ట్ నుంచి వచ్చే చికాకులను తగ్గిస్తుంది. మంచి జీవం పోస్తుంది ఈ జుట్టుకు. ఇగో ఇంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఎర్నికా ట్రీ వల్ల మనకి. ఇంకోటేంటి అంటే ఇందులో ఉండే ఇంగ్రీడియెంట్ టీ ట్రీ. ఈ టీ ట్రీ ఆయిల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకు అంటే, ఇది ఈ టీ ట్రీలో ఉండే అత్యంత పోషకాలు మన జుట్టుకు అప్లై చేయడం వల్ల మన జుట్టు చాలా బాగా పెరుగుతుంది. దీంట్లో మంచి పోషకాలుంటాయి టీ ట్రీలో. ఆహ్, ఇది మన జుట్టును చాలా బాగా పెరగడానికి యూజ్ అవుతుంది. ఇంకా మెయిన్‌గా టీ ట్రీ ఆయిల్ ఏం చేస్తుందంటే, జుట్టుకు మంచి జీవాన్ని అందిస్తుంది. కొంతమంది హెయిర్ ఏమంటే ఎన్ని అప్లై చేసుకున్నా డ్రైగా అంటే జీవం లేనట్టుగా డ్రైగా అయిపోతూ ఉంటది. అంటే పొడి బారిపోతూ ఉంటాయి ఆ జుట్టు. ఆ హెయిర్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది. అట్లాంటి డ్రై హెయిర్‌కి ఇది తేమనిచ్చి మళ్ళీ జుట్టుకు పునర్జీవం ఇస్తుంది. అంటే మంచి తేమను అంటే జుట్టు గూడా మాయిశ్చరైజ్ అవుతుందన్నమాట. డ్రై అవ్వకుండా మాయిశ్చరైజ్ అవుతుంది. ఇందులో ఉండే టెర్మమెంటరీ 4 అనే కంటెంట్ ఉండడం వల్ల మన స్కల్ పైన ఉండే మురికిని పూర్తి స్థాయిలో క్లీన్ జేస్తుంది. ఇంకా మురికిలో ఉండే బాక్టీరియాను గూడా పూర్తిగా క్లీన్ జేసి మనకు డాండ్రఫ్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. పూర్తిగా ఆ డాండ్రఫ్‌ని తీసేసి
నయం చేస్తుందన్నమాట ఈ టీ ట్రీ. ఇది జుట్టుకి మంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా వైట్ హెయిర్ కొంతమందికి వైట్ హెయిర్స్ కొంచెము హెయిర్ అనేది బ్రౌన్ కలర్‌లో ఉండడము, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్‌లో యూజ్ చేసుకుంటే ఈ హెయిర్ ఆయిల్ అనేది హా ఆ హెయిర్‌ని నల్లగా చేస్తుంది. ఆహ్, అండ్ హెయిర్‌కి జీవాన్నిస్తుంది. ఈ టీ ట్రీ ఆయిల్ జుట్టు కుదుళ్ళ నుంచి చివరి వరకు, అంటే కుదుళ్ళ నుంచి చివరి వరకు గూడా పోషణనందిస్తుంది. కొంతమంది జుట్టు చివర్లకేంటంటే పోషణ కరెక్ట్‌గా అందక కొంతమంది జుట్టు చాలా బావుంటది గానీ, చివర్లో హెయిర్ అనేది పగిలిపోయినట్టుగా ఉంటుంది. అంటే జుట్టనేది విడిపోయినట్టుగా, చీలిపోయినట్టుగా అవుతుంది. అంటే అందులో జుట్టులో మనకు జీవం లేక అంటే డ్రై అయిపోతూ ఉంటుంది. సో, అట్లాంటి హెయిర్ వాళ్ళకు గూడా ఇదేందంటే కుదుళ్ళ నుంచి చివరి వరకు గూడా తేమను అంటే ఆహ్, జీవాన్ని అందించి జుట్టు అట్లా పగిలిపోకుండా, డ్రై అవ్వకుండా ప్రొటెక్ట్ జేస్తుందన్నమాట. ఇంకా ఆహ్, కొంతమందికి ఏమైపోతుందంటే మంచి మంచి బ్రాండ్స్ వాడినప్పటికీ, ఆ జుట్టు వాడినప్పుడు మాత్రమే మనకు జుట్టనేది సిల్కీగా కనబడుతుంది. తర్వాత ఏమైపోతుంది అంటే మళ్ళీ డ్రైగా అయిపోతుంది. సో, అట్లాంటి వాళ్ళకు గూడా ఇది ఈ మన హెయిర్ ఆయిల్ అనేది జుట్టుని స్మూత్‌గా జేసి, అట్లా మాయిశ్చరైజింగ్ జేసి సిల్కీగా ఉంచుతుంది. అంటే కుదుళ్ళ నుంచి చివరి దశ వరకు గూడా మనకు హెయిర్‌ని కాపాడుతుంది. ఇంకా ఏంటి అంటే మెయిన్‌గా నేను ఫస్ట్ చెప్పాను గదా! మైగ్రేన్ హెడేకు అండ్ చిన్న చిన్న ట్రెస్సులు, చికాకులు అట్లాంటి టైంలో మనకేం జేయాలంటే ఈ హెయిర్ ఆయిల్‌ని కొంచెం తీసుకొని మెల్లిగా, నిదానంగా చాలామంది సమ్మర్ సీజన్‌లో హెడేక్ రావడం వల్ల ఏంటంటే మనకు కుదుళ్ళకి కరెక్ట్ పోషణ అందక మనకేమైపోతుందంటే హెడ్ అంతా డ్రై అయిపోయి, చికాకుగా మనకు హెడ్‌ఏక్ అనేది వస్తుంది. చాలా మందికి ఇదే ప్రాబ్లమ్ ఉంటుంది. అలాంటి టైంలో చాలా మంది ఏం చేస్తారంటే నవరత్న కూల్ ఆయిల్ అని తెచ్చుకొని తలకి మర్దన చేసుకుంటారు. కానీ అలా చేయకుండా మన హెయిర్ ఆయిల్‌ని అట్లా చికాకుగా ఉన్నప్పుడు, స్ట్రెస్ అనిపించినప్పుడు, లేకుంటే హెడ్‌ఏక్‌గా అనిపించినప్పుడు మన హెయిర్ ఆయిల్‌ని తీసుకొని మెల్లిగా మర్దన చేస్తే గనక స్లోగా అది కుదుళ్ళ వరకు లోపల వరకి ఎళ్లి ఏం చేస్తుందంటే, మన స్కల్‌ని చల్లదనం చేస్తుంది. స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. ఈ డ్రై అవ్వకుండా ప్రొటెక్ట్ చేసి, మనకు హెడేక్ రాకుండా మనకు సంరక్షణ ఇస్తుంది. చాలా మందికి ఈ ఆయిల్ వాడిన వాళ్ళకి అంతకుముందు హెడేక్ చాలా వచ్చేది. నాకు వీక్‌లో వన్స్, 2 టైమ్స్ హెడేక్ వచ్చేది. మన ఆయిల్ వాడిన నుంచి హెడేక్ రావడం తగ్గింది అని చెప్తుర్రు. దానికి ఉదాహరణ ఎవరో కాదు నేనే. నాకు కూడా హెడేక్ వల్ల నేను స్పెట్స్ కూడా వాడేదాన్ని. నాకు వీక్లీ వన్స్ కంపల్సరీ హెడేక్ వచ్చేది. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే గాని, అసలు టీ తాగకపోతే హెడేక్ వచ్చేది. అట్లాంటిది మన హెయిర్ ఆయిల్ వాడిన నుంచి ఇప్పుడు నేను స్పెట్స్ మానేసుకున్నా. నాకసలు హెడేక్ టాబ్లెట్ తెలీదు. ఈ స్ట్రెస్సు తెలీదు. మన హెయిర్ ఆయిల్ నుంచి అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మంచి స్ట్రెస్‌ని తగ్గించి, కానీ చల్లదనాన్ని అందిస్తుంది. జుట్టుకు గాని, స్కల్‌కి గాని మంచి చల్లదనాన్ని అందించి, మైగ్రేన్ హెడ్‌ఏక్‌ని గూడా తగ్గిస్తుంది. కానీ దీన్ని వాడే విధానం గూడా తెలుసుకోవాలి. చాలామంది ఏంటి అంటే హెయిర్ ఆయిల్‌ని హెడ్ బాత్ చేయగానే వాడగూడదు. కొంచెం ఏరి తల ఆరబెట్టుకున్న తర్వాత, కొంచెం డ్రై అయిన తర్వాత మన తలకి అప్లై జేసుకోవాలి. ఇంకోటేంటి అంటే, బయట పొల్యూషన్ నుంచి వచ్చిన తర్వాత, మనం హెయిర్ ఆయిల్‌ని అప్లై జేసుకొని, ఒక 1 అవర్ గాని, 2 అవర్స్ తర్వాత గాని, మనం హెడ్ బాత్ చేస్తే, జుట్టుకి మంచి పోషణ అందించి, జుట్టును సిల్కీగా చేస్తుంది. డ్రై అవ్వకుండా చేస్తుంది. మనం డే బై డే గాని యూజ్ జేసుకోవచ్చు. ఎవ్రీ డే గాని ఈ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. కానీ మెయిన్‌గా హెడేక్ ఉన్న వాళ్ళకు ఇది ఆయిల్ రిఫర్ చేయండి. ఎందుకంటే స్ట్రెస్‌ల నుంచి మంచి రిజల్ట్ ఉంటుంది. హెడేక్ నుంచి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా
ఎక్కువగా హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి గూడా యూజ్ జేయొచ్చు. దయచేసి స్టార్టింగ్ స్టేజ్‌లో మనకు జుట్టు కొంచెం అది చెప్పాను గదా! కొంచెం స్టార్టింగ్ స్టేజ్‌లో మ్యాచ్ అవ్వని వాళ్ళకు కొంచెం హెయిర్ లాస్ అవుతది. కానీ మానేయకండి. దీని బెనిఫిట్స్, దీనిలో ఉండే ఇంగ్రీడియెంట్స్ గురించి తెలుసుకున్నాక మాత్రం ఈ హెయిర్ ఆయిల్ అనేది మానేయకండి. కంపల్సరీ యూజ్ జేయండి. మంచి బెనిఫిట్స్, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు మంచి రిజల్ట్‌నందిస్తుంది. నేను గూడా స్టార్టింగ్‌లో కొంచెం హెయిర్ లాస్ అయ్యి రావడం వల్ల భయం భయమైంది నాకు. మెయిన్ ఈ హెయిర్ ఆయిల్ యూజ్ జేయడం వల్లనే జుట్టనేది ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుంది అని మానేద్దామనుకున్నా. కానీ దీంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కంటిన్యూగా హెయిర్ ఆయిల్ యూజ్ జేస్తున్నా. మా పిల్లలకు గాని, మా ఇంట్లో గాని మొత్తం ఇదే హెయిర్ ఆయిల్ యూజ్ జేస్తున్నాం మేము. ఇప్పుడు నా పిల్లల జుట్టు చాలా లాంగ్ అయింది. ఇప్పుడు ఊరెళ్తే మొన్న మా పిల్లల జుట్టు జూసి, "మీరేం యూజ్ జేస్తుర్రు మాకివ్వండి" అని అడిగారు. అంటే అది కంటిన్యూ‌గా యూజ్ జేస్తే బెనిఫిట్స్ ఉంటాయి. ఆ మధ్య మధ్యలో డ్రాప్ అవుతూ యూజ్ చేసుకుంటే, మనకు మన వెస్టీజ్‌లో కాన్స్టెన్సీ ఆఫర్ జెప్తారు గదా! అట్లాగా మన హెయిర్ ఆయిల్ గూడా అలాగే యూజ్ జేయాలి. మధ్యలో హెయిర్ లాస్ అవుతుందని ఆపేయడము, మళ్ళీ బయటయి వాడి మళ్ళీ వాడడము. మీరు బయటియి యూజ్ జేసి మళ్ళీ కంటిన్యూ‌గా యూజ్ చేస్తుంటే, మళ్ళీ ఏంటి అంటే మనం స్టార్టింగ్ నుంచి యూజ్ జేసిన బెనిఫిట్సే వస్తాయి. కాబట్టి స్టార్టింగ్‌లో హెయిర్ లాస్ కొంచెమైనా భయపడకండి. ఏం గాదు. అది కంటిన్యూ‌గా యూజ్ చేస్తుంటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మన హెయిర్ ఆయిల్ వల్ల. అలాగే కంటిన్యూ‌గా యూజ్ చేయాలవడం వల్ల మనకు తరచుగా యూజ్ చేయడం వల్ల మెల్లిమెల్లిగా ఏమైపోతుందంటే మన స్కల్ అనేది గట్టిపడి మన స్కల్‌లో ఉన్న పొల్యూషన్, డర్టీ అండ్ డాండ్రఫ్ అన్నీ మెల్లిగా రిమూవ్ అయిపోయి, అప్పుడు తర్వాత మన హెయిర్ అనేది గట్టిగా అయ్యి, స్మూత్‌గా మెల్లిమెల్లిగా హెయిర్ గ్రో అనేది అవుతూ ఉంటుంది. అప్పటి వరకు ఓపిక పట్టి కంటిన్యూ‌గా మన హెయిర్ ఆయిల్ అనేది మధ్య మధ్యలో డ్రాప్ అవ్వకుండా యూజ్ చేయండి. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సోప్స్ వల్ల గాని, మన దగ్గరుండే అన్ని ప్రొడక్ట్స్ గురించి గూడా మనందరికీ తెలుసు. ఏంటంటే ఇవి ఎక్కువగా వితౌట్ కెమికలైజ్డ్ ప్రోడక్ట్. వీటి నుంచి వచ్చే బెనిఫిట్స్ గూడా మనకు తెలుసు. కాకపోతే నేచురల్‌గా కొంచెం స్లో బెనిఫిట్స్ ఉంటాయి ఏ ప్రోడక్ట్ అయినా. ఆ ఓపిక లేకుండా అన్నీ మానేసి బయట ప్రొడక్ట్స్ యూజ్ చేయకండి. మన స్కిన్‌ని గాని, మన హెయిర్‌ని గాని, ఏదైనా గాని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన ప్రోడక్ట్ అనేది యూజ్ జేయాలి. దయచేసి మన సోప్స్ గాని, మన హెయిర్ ఆయిల్ గాని, ఇప్పుడు ఇందులో ఉండే ఇంగ్రీడియెంట్స్ దీని బెనిఫిట్స్ చెప్పాను కాబట్టి కొంచెం ఇంకా ఎవరైనా యూజ్ చేయని వాళ్ళు ఉంటే కంటిన్యూషన్‌గా మన ప్రొడక్టే యూజ్ జేసి మంచి బెనిఫిట్స్ తీసుకోండి. మన ప్రొడక్ట్ యూజ్ చేసిన వాళ్ళకి మాత్రమే మన బిజినెస్‌లో గూడా గ్రోత్ ఒస్తది. సో, కొన్ని అవి వాడడం, కొన్ని ఇవి వాడడం అట్లాంటి పనులు జేయకండి ప్లీజ్ దయచేసి. కంటిన్యూ మన ప్రొడక్ట్ యూజ్ చేసుకొని మంచి బెనిఫిట్స్ తీసుకోండి. వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ గూడా వేరే వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకేనా? థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. చాలా వండర్‌ఫుల్. హోమ్ కేర్‌లో మీరు తీసుకున్న